ప్రతిసారి లైక్ మీ కాల్స్ వస్తా ఉంటాయి. బ్యాంక్ నుంచి కాల్ చేసాం, మీ బ్యాంక్ నుంచే కాల్ చేస్తున్నాము. అంత పకడ్బందీ కాలొచ్చినా సరే, మా అందరి మనసుల్లో కూడా ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది నెలకొంది. ఏ కాల్ సైబర్ ఫ్రాడ్‌కి సంబంధించింది, ఏ కాల్ తీసుకోవచ్చు, ఏ కాల్ నమ్మొచ్చు, ఏ కాల్ నమ్మకూడదు, ఎవరికి ఓటీపీ షేర్ చేయొచ్చు. సో, ఇయన్నిట్లికి ఏమన్నా విముక్తి ఉందా? ఏదైనా దారి ఉందా? కెన్ యూ ఫైండ్ అస్ ఎ వే త్రూ ది ఇన్స్యూరెన్స్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారండి. ఇఫ్ యూ సీ ఆ ప్రివెంట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే మాస్టర్ బ్రెయిన్స్ ఆర్ బ్లూమింగ్ డే బై డే. ఇవాళ ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఇన్ ద టాలర్, లైక్ మన కాలర్ ట్యూన్స్లో కూడా 1039కి ఇంటిమేట్ చేయండి. సో సైబర్ నేరగాళ్ళు బాగా ఎక్కువైపోయారు. సో దే ఆర్ ఫైండింగ్ వేస్. మనం కొంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంకో 10 దారులు వెతుకుతున్నారు. సో దెర్ ఈజ్ నో సెక్యూరిటీ. మనం ఇవాళ వీడియోస్ ఫోన్ మనం తెగవాడుతున్నాం. ఏ లింక్ ఓపెన్ చేయొచ్చు, ఏ లింక్ ఓపెన్ చేయకూడదు తెలియదు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఒక డిస్ప్యూట్ జరిగితే బ్యాంక్ని అడగచ్చు కానీ ఒక ఓటీపీ షేర్ చేసి మన డబ్బులను దొంగతనం చేసిన ఒక ట్రాప్లోకి మనం వెళ్ళిపోయినా మనం ఏమీ చేయలేం. ఈ సైబర్ నేరగాళ్ళు అడిగిన ర్యాన్సమ్ మనీ ఇవ్వటము, లేకపోతే వాళ్ళు డిమాండ్ చేసిన దానికి లొంగిపోవడము జరుగుతుంది. అబ్సల్యూట్లీ. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఇన్సూరెన్స్ ఏమైనా హెల్ప్ అవుతుంది? సో ఫైనాన్షియల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో సైబర్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ పాపులర్, బట్ అంత అవేర్నెస్ లేదు మార్కెట్లో. ఇండివిజువల్ అవేర్నెస్ అండి. ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇలిటరసీ బాగా ఉంది, అవేర్నెస్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. దానివల్ల ఏంటంటే నాకు సంబంధించిన మంచి పాలసీ ఏది ఉపయోగం అన్నది తెలియట్లా. ఎల్ఐసి హ్యాస్ క్రియేటెడ్ దట్ నోషన్ దట్ వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఎల్ఐసి ఏజెంట్స్ వాళ్ళకి తెలిసిన పాలసీలు ఏవాడు మనకు అంటగట్టేవాడు. అదొక ఆబ్లిగేషన్ లా అయిపోయి ఒక ఇన్సూరెన్స్ అనేది టచ్ మీ నాట్ లాగా తయారవడం తప్ప ఇది నాకు ఉపయోగపడిద్ది. ఇఫ్ యూ సీ మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళారనుకోండి, వితౌట్ ఇన్సూరెన్స్ మీరు అసలు అడిగే పెట్టలేరు. ఇండియాలో బిందాస్గా బతికేయచ్చు, ఎందుకంటే వి థింక్ దట్ ఐ కెన్ అకామిడేట్ ఎనీథింగ్ అనే ఒక ఇగ్నోరెన్స్తో ఉంటాను తప్ప ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అని చాలా మందికి తెలియదు. సో సైబర్ ఇన్సూరెన్స్ వల్ల ఫ్రాడ్ జరగచ్చు. సపోజ్ వాళ్ళ ఉన్న ఇన్సూరెన్స్ కవరేజెస్ ఎలా ఉన్నాయంటే, నా మనీ థెఫ్ట్ అయింది, నేను సైబర్ ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. నన్ను ఎవరో ర్యాన్సమ్ డిమాండ్ చేశారు, సైబర్ ఇన్సూరెన్స్ అది కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ర్యాన్సమ్ వాళ్ళతో నెగోషియేట్ చేయటం కానీ, వాళ్ళకి వాళ్ళు అడిగిన కిడ్నాప్ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయడం కానీ. రెండోది, మా పిల్లలు ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు తెలియక, ఒక పొలిటికల్ గానే ఏదో ఒకటి. సో ఇలాంటి వచ్చే పెనాలిటీస్ ఏవన్నీ కూడా సైబర్ ఇన్సూరెన్స్ గ్యారంటీగా ఇలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. యువర్ సోషల్ మీడియా పోస్ట్ ఎగ్జాక్ట్. ఇప్పుడు సపోజ్ నేను ఒక 20 లక్షలు క్రెడిట్ కార్డు వాడుతున్నా, సో ఎంతవరకు గ్యారంటీ ఉంది? వాళ్ళ ట్యాప్ వచ్చేసింది, నా క్రెడిట్ కార్డ్ ఎక్కడో మిస్ అయింది, ఎవరో ట్యాప్ చేస్తే డబ్బులు పోయినాయి. సో నేను ఎలా రికవర్ చేయగలను? ఇది సో ఒక 20 లక్షలు 30 లక్షలకి సంవత్సరానికి 4-5 వేలు కడితే మై మనీ సేఫ్ గార్డెడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఇది చాలా మందికి తెలియదు. ఎంతసేపటికి మనకి ఇట్స్ ఏ టాంజిబుల్ ప్రొడక్ట్ అండి, లైక్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్. సారీ, మనకి ఎంతసేపు టాంజిబుల్ ప్రొడక్ట్స్ కావాలి. డబ్బులు ఇస్తే ఏదో ఒక ఐటమ్ కావాలి, ఇన్సూరెన్స్ ఒక పేపర్ ఇస్తారు, అది జనాలకి నచ్చదు. ఇంత కాస్ట్ పెడితే నాకు వచ్చేది పేపరా? దాట్స్ ఇస్ ద ఇనిషియల్ స్టాపేజ్ వేర్ పీపుల్ డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్సూరెన్స్. కానీ అంటే ఈ చిన్న పేపరే తర్వాత మిమ్మల్ని కాపాడే ఆయుధం అవుతుందని ఎవరు అంటే మనం ఎంతసేపటికి ఎలా ఆలోచిస్తామంటే అండి, వి వెయిట్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, కోవిడ్ మన కంట్రీకి వచ్చింది బిందాస్, మన స్టేట్కి వచ్చింది ఓకే, మన సిటీకి వచ్చింది ఓకే, నాకేం మన సిటీకే వచ్చింది, మా స్ట్రీట్కి వచ్చింది ఓకే. ఎప్పుడైతే మన అపార్ట్మెంట్ మన ఫ్యామిలీలోకి వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ఓకే ఇట్ ఈస్ డేంజర్ అని. అంటే ఒకటి అనలైజింగ్, మన వరకు మనకు వస్తే ఎలా అవుతుంది అని ఆలోచించగలిగే శక్తి జనాలకి లేదు. ఆ నెగిటివ్ యాక్సెప్ట్ మీలో, ఇప్పుడు సపోజ్ నేను ఎన్నాళ్ళు బతుకుతాను, ప్రతి ఒక్కళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా. మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ఎన్ఐఏ పూణేలో 2002లో నేను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకున్నా. అప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ ట్రైనింగ్ ఇస్తే ఆయన ఒకటి చెప్పారు, నిజంగా నా ఫ్రెండ్ చనిపోయాడు, నేను నా ఫ్రెండ్ ఒకే ఏజ్లో ఉన్నాం, నా ఫ్రెండ్ చనిపోయాడు, ఐ విల్ బీ అంటే స్ట్రాంగ్ బిలీఫ్ నేను 100 ఏళ్ళు బతుకుతా. ఆ టైం అయిపోయింది, వాడు పోయాడు. దిస్ ఈజ్ వాట్ స్టాపింగ్ పీపుల్ టు యాక్సెప్ట్ నెగిటివ్. నేను లేకపోతే అని ఆలోచించడానికి జనరల్గా ఏమీ జరగదు, నా అసెట్కి ఏం జరగదు, నా ఫ్యాక్టరీకి ఏం జరగదు, నా బిజినెస్కి ఏం జరగదు. ఇగ్నోరెన్స్ అంటానండి నేనైతే. ఇగ్నోరెన్స్ ఎందుకంటానంటే ఏమి జరగదని ప్రికాషనరీ మెజర్ తీసుకునే వాళ్ళు వెరీ లెస్. ఇప్పుడు మనం 3 లక్షల కోట్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బిజినెస్ చేస్తున్నాం ఇండియా మొత్తం. ఎంత చేస్తున్నాం? 45% ఆఫ్ పెనిట్రేషన్.
100 చేయాల్సిన చేయడం 4%లోనే ఉన్నాం ఇంకా. అంత అన్ట్యాప్డ్ మార్కెట్. సో దిస్ 4-5% మేబీ ఆబ్లిగేషన్, మేబీ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్సిస్ట్ కానీ అలా అవుతుంది తప్ప వాలంటరీగా చేసేవాళ్ళు చాలా అరుదు, 1% కూడా ఉండరు. ఓ మై గాడ్. అంటిల్ అన్లెస్ ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికో ఏదో జరిగింది, దెన్ వీ రియలైజ్ ఓహో ఇన్సూరెన్స్ ఉంటే బెటరా. Better. అప్పుడు దాకా వీ డోంట్ బాదర్. మళ్ళీ కూడా ఆ వేడి కొంతకాలమే. సపోజ్ ఫ్యామిలీలో ఎవరో ఒక రిస్క్ జరిగింది, ఇమీడియట్ గా వి థింక్ అబౌట్ ఇన్సూరెన్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది, దాని గురించి మర్చిపోతాం. అయితే ఈ సైబర్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎలా ఉన్నారు? లైక్ క్లయింట్స్ వస్తున్నారా సైబర్ ఇన్సూరెన్స్ అంటే చేయించుకోవడానికి? ఈ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పుష్ ప్రొడక్ట్ అండి, ఫుల్ ప్రొడక్ట్ కాదు. మేము అంతసేపు బతులాడి చేయించాలి, మీకు అవసరం సార్, మీ రిక్వైర్మెంట్ సార్, మీ మంచి సార్ అని అమ్మాలి తప్ప అవును. నా దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలని అడిగేవాళ్ళు లేరు. సో అందుకని మేమేం చేస్తామంటే యాజ్ ఏ కార్పొరేట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ, సిన్స్ వీఆర్ ప్రొఫెషనల్స్, వీ ఆల్వేస్ ఎడ్యుకేట్, వీ నెవర్ సెల్. దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫైనాన్షియల్ లాసెస్ ఏంటి, రెమెడీస్ ఎలా ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ప్రైజింగ్ ఎంత ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏ ప్రీమియం అన్నా తీసుకోండి, మనం సపోజ్ ఒక 100% ఒక అసెట్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి అంటే వీ పే 1 to 2%. అంటే మనం తీసుకున్న రిస్క్ బై పేయింగ్ ప్రీమియం 1 to 2%. 98% ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది. బట్ ఎంతసేపటికి 1 to 2% పే చేయ రిస్క్ తీసుకోవడానికి కూడా మనం ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. అయితే బీయింగ్ అ ప్రొఫెషనల్ ఇన్ దిస్ ఇన్సూరెన్స్ జర్నీ, మీరు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ తో డీల్ చేస్తారు? లైక్ హౌ ఇట్ బెనిఫిట్ అ కంపెనీ? సో బేసిక్గా మేము 3 రకాల కార్పొరేట్ ఉంటారండి. కార్పొరేట్ అంటే కొంచెం ఇన్ఫ్రా కానీ, ఇండస్ట్రీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, బిగ్ క్లయింట్స్. And there are small SME clients Okay. who run small businesses, small units like that, and retail customers. Retail like all individuals. So we are professionals in corporate and SME. సో కార్పొరేట్లో మేము ఏం చేస్తామంటే వీ హ్యాండిల్ ద పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో వాళ్ళకి కావాల్సిన ఎవ్రీ రిక్వైర్మెంట్, ఒక కార్పొరేట్కి కావాల్సిన ఒక ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవనివ్వండి, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ అవనివ్వండి, లైక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అవనివ్వండి. సో వీ అండర్స్టాండ్ ద ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అసలు వీళ్ళు ఏం చేస్తారు, నాకు తెలిస్తేనే కదా నేను మీకు రిస్క్ ఎక్కడుందో చెప్పగలను. సో మేమేం చేస్తామంటే ప్రతి కార్పొరేట్తో వీ అండర్స్టాండ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. వీళ్ళు ఎక్కడ మొదలు పెడతారో, అసలు ఏం చేస్తారు, సో దీంట్లో ఎక్కడెక్కడ రిస్క్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఆడిట్ చేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ హావ్ టు టేక్ ఇన్సూరెన్స్. అదర్వైజ్ యూ మే సీ ఫ్రమ్ ఫైనాన్షియల్ లాస్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్స్. అది సో జరగదు. ఇప్పుడు దాకా నాకు చాలా మందికి ఏంటంటే నాకేం జరగలేదు ఇప్పుడు దాకా, గత 40 ఏళ్ళ నుంచి బిజినెస్ చేస్తున్నా, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇన్సిడెంట్ అనేది లైఫ్ టైంలో ఒకసారి జరగచ్చు, జరగకపోవచ్చు, వీ నెవర్ నో. సో జరిగినప్పుడు కూడా నేను యథావిధిగా ఉండటమే ఇన్సూరెన్స్ అండి. బ్రింగింగ్ బ్యాక్ టు నార్మల్ ఈజ్ వాట్ సెక్యూరింగ్ ఇన్సూరెన్స్. పార్ట్నర్షిప్ కంపెనీస్ అవి ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ సజెస్ట్ చేస్తారు మీరు? ఎనీ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఇద్దరు ఉన్నారండి, ఒక అతను మొత్తం వీఆర్ డిపెండింగ్ ఆన్ ద పార్ట్నర్. సపోజ్ అనుకోకుండా ఆ పార్ట్నర్కి రిస్క్ జరిగింది, ఏ యాక్సిడెంట్ అయిందో లేకపోతే డిసీజో వచ్చాను. సో వెదర్ దిస్ ఆర్గనైజేషన్ విల్ రన్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ ఇస్ అబ్సెన్స్. Absolutely. So you have to bring some other alternate with a higher cost, all these things. So we will suggest a related insurance, scheme and insurance అలాంటిది మేము అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ ఆల్ లైక్ యూ కెన్ డిసైడ్ టైలర్ మేడ్ వాట్ యూ వాంట్. ఇంతకు ముందు వాళ్ళు మనకి ఏజెంట్లు పాలసీ అమ్మేవాళ్ళు, వాళ్ళు అలా కదండి, నాకేం కావాలో నేను అడిగి తీసుకోవాలి. అది జరగట్లే ఇండస్ట్రీలో. ఓకే. సో ఎనీ ఆర్గనైజేషన్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ యూనిట్ ఆర్ లార్జ్ స్కేల్, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ అన్నది వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలియకపోతే మేము ఎడ్యుకేట్ చేస్తాం. Then they assess ఎంత ప్రీమియం, at what cost I can accept this. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు చిన్న చిన్న సంస్థలు లాంటివి ఉంటాయి, అంటే ఆల్రెడీ దానికన్నా ముందు ఇంకొక పాయింట్ డిస్కస్ చేసుకోవాల్సింది, పాండమిక్ అనేది ఇప్పుడు మన అందరి జీవితాల్లోకి వచ్చేసింది. పాండమిక్ అనేది అది ఏ రూపంలోనే రావచ్చు, ఒక డిజీజ్ రూపంలో, ఒక ఫ్లడ్ రూపంలో, అలాంటి సమయంలో రీసెంట్లీ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి, చెన్నై ఫ్లడ్స్, బాంబే ఫ్లడ్స్. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఫ్లడ్ వాటర్ మనం ఆపలేము. సో మై బిజినెస్ వాజ్ స్టాండ్ స్టిల్ ఫర్ 3 months. ఈ 3 months నేను రెంట్లు కట్టాలి, ఇంట్రెస్ట్లు పే చేయాలి, శాలరీస్ పే చేయాలి, అండ్ ద లాస్ ఐ హ్యావ్ టు పే. సో ఇలాంటి లాసెస్ వస్తే ఏంటి అని చెప్పి మేము బిజినెస్ ఇంటరప్షన్ అనే పాలసీ ఇస్తాం జనరల్గా. అంటే ఈ పీరియడ్లో ఇలాంటి దీనివల్ల లాస్ వస్తాయి, పాండమిక్ లాసెస్ వస్తాయి కనుక ఈ బిజినెస్ ఇంటరప్షన్, నా గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే నేను అజ్యూమ్ చేశాను కంపేర్ టు ప్రీవియస్ ఇయర్, అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఇంటరప్షన్ ఇలాంటి పాలసీ ఉందని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అండ్ రెండోది ఎస్ఎంఈ యూనిట్స్ ఎలా ఉంటుంది అంటే దే కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ ఇన్ దర్ ఆర్గనైజేషన్. వాళ్ళకి మేము బాగా ఉపయోగపడతాం, బికాస్ దే కెనాట్ హైర్ ఏ పర్సన్, డెడికేటెడ్ రిసోర్స్ లేకుండా. మేమేం చేస్తామంటే వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. వీ అడ్వైస్ అండ్ వీ టేక్ కేర్ ఆఫ్
పాలసీ ప్లేస్మెంట్ టిల్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. ద ఇన్సూరెన్స్ జర్నీ అంతా మేమే చూసుకుంటాం. సో దే జస్ట్ పే ద ప్రీమియం అండ్ దే విల్ లివింగ్ ఎవ్రీథింగ్ టు అస్. సో మేమే చూసుకుంటాం అనమాట.